సచివాలయంలో 29 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, అసైన్డ్ భూములపై భేటీలో చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి రైతులతో సీఎం భేటీ అయ్యారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పట్ల తమకు పూర్తి స్థాయి సానుభూతి ఉందన్న చంద్రబాబు వారి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత తమ అనుమానాలు నివృత్తి అయ్యాయన్నారు రైతులు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని మా యొక్క శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు నారాయణ గారితో కలిపి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అమరావతి రైతు ప్రతినిధులతో రైతులతో మీ యొక్క సమస్యల మీద మాట్లాడుతామన్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ త్రిసభ్య కమిటీకి మీ యొక్క సమస్యలు కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే దయచేసి మీరు అవగాహన ఏర్పరచుకోండి. దాంట్లో ఏదైతే గోరంతల్ని కొండంతలుగా చేసి ఈ యొక్క మహాయజ్ఞానికి విఘాతం మాత్రం కలిగించబాకండి అని ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటువంటి మీద స్పష్టమైనటువంటి అవగాహన చేశారు. ఏదైతే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని మా యొక్క శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు నారాయణ గారితో కలిపి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అమరావతి రైతు ప్రతినిధులతో